నాన్న, లాసి అది రానందమ్మా. రానండమేంటి నాన్న? అమ్మకి సీరియస్గా ఉందని చెప్పలేదా? చెప్పానమ్మా. తను ఇక్కడికి వస్తే మన ఎవరికీ తెలియకుండా దాస్తామంట. అందుకే రానంది. అది ఆ మాట అన్నందుకు మీరు మౌనంగా రావడం కాదు నాన్న, 4 పీకి లాక్కి రావాల్సింది. నాన్న, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. అలాగేనమ్మా. ఏంటమ్మా, అమ్మకి ఇంజెక్షన్ తీసుకురావడానికి వెళ్తున్నావా? పాపం, అమ్మ పరిస్థితి చాలా సీరియస్ అంట కదా. డాక్టర్లు చెప్పారులే అమ్మా. పాపం, ఇన్నేళ్లుగా పెంచుకున్న కూతురు సడన్ గా ఇలా ఎదురు తిరిగితే పాపం, ఏ తల్లి పరిస్థితి అయినా ఇంతే కదా. అది కాదమ్మా భూమి, నాకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అని లాస్య జస్ట్ ఎదురు మాట్లాడినందుకే మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందే. అలాంటిది పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటమ్మా? ఒక్క నిమిషం అమ్మా. ఏంటమ్మా, కోపం వచ్చిందా? కోపం కాదమ్మా, భయం. భయం రావాలి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో, కాదు కాదు, దేవరాజు ఎలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తాడోనని భయపడాలి. అన్నట్టు ఇంతకీ ఎందుకొచ్చానో చెప్పలేదు కదూ? అదేనమ్మా, మొన్న వార్నింగ్ ఇచ్చావు కదా, తేజాలాస్యల పెళ్లి ఎలా చేస్తావో చూస్తాను అని. అడుగు ముందుకు వేయాలంటే అభిరామనే అగ్నిపర్వతాన్ని దాటాలి అని. దాటానమ్మా. తల్లి చావు బతుకుల్లో ఉన్నా సరే చూడటానికి కూడా రాని స్టేజికి లాస్యం తీసుకొచ్చారు. నేను ఎలా కీ ఇస్తే అలా ఆడే బొమ్మ. రేపు రిజిస్టర్ ఆఫీస్కి రప్పిస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను. దీన్ని ఎవ్వడు ఆపలేడు. అప్పుడు తెలిసొస్తుంది అభిరాము అగ్నిపర్వతం అయితే ఈ దేవరాజ్ దాన్ని మింగేసే సునామీ అని. తేజ, హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు? ఈరోజు మార్నింగ్. నీకేం పర్లేదుగా? ఫర్దర్ గా ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ గాడ్. నీకేమవుతుందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? మరి మీ అమ్మగారికి ఏమవుతుందో అని భయం కలగలేదా నీకు? తేజ, ఈ విషయం నీకు కాసేపటి క్రితమే తెలిసింది. అందుకే నిన్ను పిలిచాను.
అది కాదు తేజ. తప్పు లాస్య. మనం పరిచయం అయ్యి 6 నెలలు కూడా కాలేదు. కానీ నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియగానే నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చావు. అలాంటిది నిన్ను కనీ 20 ఏళ్లు పెంచిన మీ అమ్మ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే నువ్వు వెళ్లకుండా ఉండడం, మీ నాన్న బతిమాలినా సరే నువ్వు రాను అనడం కరెక్ట్ కాదు లాస్య. చూడు లాస్య, ఒక మంచి భార్యగా నువ్వు నా జీవితంలోకి రావాలని ఎలా కోరుకుంటున్నావో మీ అమ్మ వాళ్ళ దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒక మంచి కూతురుగానే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేగాని నా వల్ల నువ్వు వాళ్ళ దృష్టిలో ఒక చెడ్డ కూతురిగా మిగలకూడదు. రా, హాస్పిటల్కి వెళ్దాం. నాకు మా అమ్మని చూడాలనే ఉంది తేజ. కానీ నేను అక్కడికి వెళ్తే నన్ను లాక్ చేసేస్తారు. ఇక మనల్ని ఎప్పటికీ కలుసుకోకుండా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్క వాళ్ళ ఇంటి నుంచి. నిన్ను నిజంగా లాక్ చేయాలనుకుంటే అక్కడే చేయలేరా? పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానే వెళ్దాం పద. ఏంటి పరిస్థితి ఇంత దాకా వచ్చింది? ఒకవైపు దేవరాజ్ లాస్య తేజల పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాడు. మరొక వైపు లాస్య ఆ తేజ మత్తులో పడి ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. అమ్మేమో టెన్షన్ భరించలేక హాస్పిటల్ పాలైంది. ఒకవైపు లాస్య, మరొక వైపు అమ్మ. ఈ పరిస్థితులు తట్టుకోలేక నాన్నకేమైనా జరిగితే? నో, అలాంటి పరిస్థితి రాకూడదు భగవంతుడా. ఆయనకి ఫోన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. హలో నాన్న, అమ్మకెలా ఉంది? స్పృహలోకొచ్చిందా? వచ్చిందమ్మా. లాస్యం చూడాలని ఒకటే కలవరిస్తోంది. కొంచెం అర్జెంటుగా లాస్యని ఇక్కడ పంపించమ్మా. అదేంటి నాన్న, అమ్మని చూడటం కోసం లాస్య ఎప్పుడో హాస్పిటల్కి బయలుదేరింది కదా? అవునా? ఇంకా రాలేదమ్మా. సరే, లాస్యకి ఫోన్ చేసి కనుక్కుంటానుండండి. అలాగేనమ్మా, కొంచెం త్వరగా రమ్మని చెప్పు. సరే నాన్న. ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఏమై ఉంటుంది? అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అమ్మని చూడడం కోసమని లాస్య ఇక్కడి నుంచి హాస్పిటల్కి ఎప్పుడో బయలుదేరింది అత్తయ్య. కానీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదంట. పైగా సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో ఏంటోనని చాలా టెన్షన్గా ఉంది. అమ్మా భూమి, ఏంటత్తయ్య? ఒకవేళ తేజలాస్యలు గాని పెళ్ళి నాకెందుకో కీడు శంకిస్తోందమ్మా.
నగలు కూడా కనిపించడం లేదత్తయ్య. అత్తయ్య, లాసీ డ్రెస్సెస్ కూడా లేవత్తయ్య. అత్తయ్య, నాకెందుకో మీ అనుమానమే నిజమై ఉంటుందనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలా అమ్మా? అదే అర్థం కావడం లేదత్తయ్య. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అత్తయ్య. హలో హలో, లాస్య గారు ఉన్నారా అండి? మీరెవరు? ఆర్య సమాధి నుంచి మాట్లాడుతున్నామండి. ఆర్య సమాజ్ నుంచా? చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఈరోజు 10 o'clockకి తేజ లాస్యల పేరు మీద మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయిందండి. కన్ఫర్మేషన్ డీటెయిల్స్ కోసమని ఫోన్ చేశానండి. ఓకేనండి, ఉంటానండి. హలో హలో, ఫోన్ చేసావా? దెబ్బకి పిట్ట ఎగురుకుంటూ వస్తుంది చూడు. ఏమైందమ్మా? ఆర్య సమాజ్లో మ్యారేజ్ కోసం లాస్య తేజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. అవునా? ఇప్పుడు ఎలాగమ్మా? మీరు ఒకసారి ఆదికి ఫోన్ చేయండి అత్తయ్య. ఏమైంది అత్తయ్య? ఏంటత్తయ్య? కాల్ వెయిటింగ్ వస్తోందమ్మా. వీడు ఇంతగా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంతసేపు వెయిటింగ్ వస్తుంది. ఛ! సరే అత్తయ్య, నేను ఆర్య సమాజ్కి వెళ్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఏదో ఒకటి చేసి ముందా పెళ్లి జరగకుండా ఆపమ్మా. సరే అత్తయ్య. ఏమండి, ఏంటి శాంతి? లాస్య వస్తుందంటారా? భూమి ఖచ్చితంగా లాస్యం తీసుకొస్తుంది శాంతి. లాస్య ఇక్కడికి వస్తుందన్న నమ్మకం నాకు లేదండి. చచ్చా, అవే మాటలు శాంతి. తను తప్పకుండా వస్తుంది. పరిస్థితులు నాకు అలా కనిపించడం లేదండి. శాంతి, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. తను హాస్పిటల్ కానీ బయలుదేరిందని భూమి చెప్పింది. తను ఎక్కడికి వెళ్ళిందో ఏమో, వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? నాకు తెలుసండి, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఒకవైపు భూమి, మరొక వైపు లాస్య. వీళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకుని ఆ దేవరాజు ఆడుతున్న నాటకంలో మనం బందీలమైపోయాం. ఎప్పుడు ఎట్నుంచి ఏ సమస్య తీసుకొస్తుందోనని నా భయం. శాంతి, నువ్వేం భయపడకు. ఎవ్వరికీ ఏం కాదు. అన్ని సమస్యలు సమసిపోతాయి. వీటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోవద్దు. డాక్టర్ గారు ఏం చెప్పారో గుర్తుందిగా?
వీటి గురించి ఏం ఆలోచించుకో. ఆలోచించకుండా ఎలా ఉండగలవండి? ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయోనన్న భయం ఉండదండి? ఉంటుంది, కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించే సమయం కాదు శాంతి. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక మాటండి. చెప్పు శాంతి. లాస్య, మన లాస్య మన చేతుల్లోంచి జారిపోయినట్టుందండి. తన మాటల్లో, తన పద్ధతిలో తేడా కనిపిస్తోందండి. మొన్న సంబంధాలు వచ్చినప్పుడు చూశాం కదండి, తనేమందో. వాటి గురించి వదిలే శాంతి. లాస్య పెళ్లి మన చేతుల మీదుగా మన అంగీకారంతోనే జరుగుతుంది. నాకు ఆ నమ్మకం లేదండి. ఊరుకో శాంతి, బాధపడకు. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. లాస్యని చూడాలనుందండి. ఒక్కసారి రమ్మనండి. దాన్ని చూశాక నేను చనిపోయినా పర్వాలేదు. అంత మాటానికి శాంతి, తను వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏం చెప్పాలి శాంతి? లాస్య ఎక్కడుందో తెలీదు. ఈ విషయం నీకు చెప్తే పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఏం చెయ్యాలరా భగవంతుడా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పమ్మా. లాస్య తేజ అనబడే వాళ్ళ పెళ్లి ఏమైనా జరిగిందా అండి? ఒక్క నిమిషం అమ్మా. మ్యారేజ్ టైం 10 గంటలకని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బహుశా క్యాన్సిల్ చేసుకున్నారేమో. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, మీరు లాస్య అక్కగారు కదా? నువ్వు నేను లాస్య క్లాస్మేట్ మేడం. 10 గంటలకి పెళ్ళి అని చెప్తే వచ్చాను. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు.